నమస్కారం. వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే సమాజానికి డాక్టర్లు అందిస్తున్న అమూల్యమైన సేవలను, వారి నిస్వార్థ అంకిత భావాన్ని గుర్తించి గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని రాజ్యసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి అన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా 48 సంవత్సరాలుగా వేంపల్లిలో ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న ఎంబీబీఎస్ వైద్యుడు డాక్టర్ ఎస్ఎఫ్ భాషాను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తులసిరెడ్డి సతీమణి నర్రెడ్డి అలివేలమ్మ, పులివెందుల నియోజకవర్గ సమన్వయకర్త ధ్రువ కుమార్ రెడ్డి, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు జూలై 1వ తేదీ నేషనల్ డాక్టర్స్ డే, జాతీయ వైద్యుల దినోత్సవం. భారత ప్రభుత్వం 1991 నుంచి జూలై 1వ తేదీని నేషనల్ డాక్టర్స్ డేగా ప్రకటించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం నిస్వార్థంగా అంకిత భావంతో సమాజానికి సేవ చేసే డాక్టర్లను గుర్తించడం, గౌరవించడం, వారికి కృతజ్ఞతలు తెలియచేయడం లక్ష్యంగా భారత ప్రభుత్వం జూలై 1వ తారీఖును నేషనల్ డాక్టర్స్ డేగా ప్రకటించడం జరిగింది. ఎందుకు ఈ రోజునే ఎంపిక చేశారంటే దానికి కారణం ఉంది. ప్రముఖ వైద్యుడు, స్వాతంత్ర సమర యోధుడు, భారతరత్న బిరుదాంకితుడు, 14.5 సంవత్సరాల పాటు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ బిసి రాయ్. ఆయన జయంతి రోజు ఈరోజే, వర్ధంతి రోజు ఈరోజే. 1882 జూలై 1న పుట్టాడు. 1962 జూలై 1 తారీఖున పరమపదించాడు. ఆయన జయంతి, వర్ధంతి రెండు కూడా సంవత్సరాలు వేరు, కానీ నెల, తేదీ ఒకటి, జూలై 1వ తారీఖున. ఆయన గౌరవార్థము, ఆయన జ్ఞాపకార్థము ఈ రోజును నేషనల్ డాక్టర్స్ డేగా ప్రకటించడం జరిగింది. డాక్టర్లు మన పెద్దలు ఎప్పుడో చెప్పారు, ఆరోగ్యమే మహాభాగ్యమని. అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడూ ఎడతెగక పారు ఏరున్ ద్విజుడు చొప్పడిన ఊరనుండుము చొప్పడకున్నట్టు ఊరు చొరకును సుమతిని 400 సంవత్సరాల క్రితమే సుమతి శతకారుడు భజన వైద్యుని యొక్క ప్రాముఖ్యతను గురించి చిన్న సుమతి పద్యంలో చెప్పాడు. అందుకోసమే వైద్యో నారాయణో హరి అంటారు. వైద్యుని భగవంతుడితో సమానం అంటారు. అటువంటి వైద్యుల యొక్క సేవలను గుర్తించి, గౌరవించి కృతజ్ఞతలు తెలియజెప్పేందుకే ఈరోజు నిర్ణయించడం జరిగింది. వేంపల్లె ఇప్పుడంటే కొంచెం పట్టణంగా ఉంది. వేంపల్లె 40-45 సంవత్సరాల క్రితం ఒక చిన్న పల్లెటూరు. అటువంటి పల్లెటూరులో డాక్టర్ ఎస్ఎఫ్ భాషా గారు ఈ ఊరిలో పుట్టి, ఈ ఊరిలో చదివి, డాక్టర్ అయ్యి మళ్ళా 48 సంవత్సరాలుగా, కొన్నాళ్ళు ఏదో 4-5 సంవత్సరాలు ప్రాక్టీస్ పెట్టి మళ్ళీ నగరాలకు, పట్టణాలకు వెళ్ళిపోయే రోజు. అలాంటిది 48 సంవత్సరాలుగా ఇక్కడనే ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ఈ యొక్క వైద్య సేవలు అందిస్తున్నారు. ఆయనే కాకుండా ఆయన కుటుంబ సభ్యులు అనేక మంది డాక్టర్లు, వారు కూడా వేంపల్లె యొక్క పరిసర పల్లెల ప్రజానీకానికి, గ్రామీణ ప్రజానీకానికి వైద్య సేవ అందిస్తున్నారు. కాబట్టి అందుకోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా 48 సంవత్సరాలుగా గ్రామీణ ప్రజానీకానికి, సమాజానికి ఈ యొక్క వైద్య సేవలు అందిస్తున్నటువంటి భాషా గారిని గౌరవించడం మాకు సంతోషకర కారణంగా భావిస్తూ వారిని ఈరోజు సన్మానించడం జరుగుతూ ఉంది. ఎస్ఐఆర్ 2026లో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ను వెంటనే పూర్తి చేయాలని వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. జూలై 4-5 తేదీల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించి ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ప్రతి ఇంటికి ఫారాల పంపిణీ 100% పూర్తి చేసి ఓటర్ల మ్యాపింగ్ను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
రాయలసీమ ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని సిపిఐ లిబరేషన్ జిల్లా స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎస్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. బద్వేల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కడప ఉక్కు పరిశ్రమకు వెంటనే నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని కోరారు. జూలై 3న జరిగే శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలని, ఉక్కు పరిశ్రమ భూముల అంశంపై విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2019-2023 సంవత్సరంలో ఆయన అదే నియోజకవర్గంలో ప్రారంభించారు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు తిరిగి 4వసారి మన చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన రాయడానికి ఈరోజు ఆయన రావడం జరుగుతుంది. కేవలం శంకుస్థాపనలకే పరిమితం కాకుండా దీన్ని పూర్తి స్థాయిగా ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. కడప ఈ శంకుస్థాపన రాళ్లను కడప ప్రజలతో పాటు రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతను ఈ రాళ్ళు ఎక్కిరిస్తున్నాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పడేందుకు ఖచ్చితంగా దీనికి శంకుస్థాపన ఫలితం కాకుండా దీనికి నిధులు కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. దాంతోపాటు ఎందుకంటే నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు, కానీ ఇంతవరకు నిరుద్యోగ వృత్తి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు ఉక్కు ఫ్యాక్టరీ రావడం వల్ల ఇక్కడ కడప జిల్లాతో పాటు రాయలసీమ జిల్లా, ఉమ్మడి రాయలసీమ 4 జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత వలసలు పోకుండా లేదా ఆత్మహత్య చేసుకోకుండా ఆగుతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి 2 సంవత్సరాల లోపు దీన్ని పూర్తి చేసినా మళ్ళా మీకు అధికారంలోకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు గత సంవత్సరం వారం లోపు శంకుస్థాపన చేస్తామని చెప్పి ఇప్పటికీ 1.5 సంవత్సరం దాటుతున్నప్పటికీ, సంవత్సరం పూర్తి చేసుకొని 1.5 సంవత్సరం జరుగుతున్నప్పటికీ ఈరోజు శంకుస్థాపనకు రావడం ఇప్పటికైనా సుపరిమాణం. అయితే దీని ఎందుకంటే ఆ రోజు ఎన్నికల్లో కడప ఉక్కు ఫ్యాక్టరీని ప్రారంభించి శంకుస్థాపన చేసి ప్రారంభిస్తాం తొందరలోనే అంటేనే ఈ నియోజకవర్గంలో 10,000 పులివెందులు తప్ప, ఈ జిల్లాలో 10,000 పులివెందులు తప్ప మిగతా అన్ని నియోజకవర్గాల్లో కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని ఇచ్చారు. కాబట్టి ఇప్పటికైనా కానీ నిరుద్యోగ యువత మీద నీళ్లు తల్లకుండా పూర్తి స్థాయిలో దీనిని పూర్తి స్థాయిలో మొదలుపెట్టి దాన్ని పూర్తి చేస్తే రాబోయే ఎన్నికల్లో మరొక మారు ఈ కడప జిల్లా ప్రజలు మీకు పట్టగట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కేవలం శంకుస్థాపనకే పరిమితం కాకుండా పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి దీన్ని త్వరగా ఈయన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్న కాలంలోనే దీన్ని ప్రారంభించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము, అభిప్రాయపడుతున్నాము. ఆ రకంగా ప్రారంభిస్తే ఆయన్ను అభినందిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నా. చంద్రశేఖర్, సిపిఐఎంఎల్ రిప్రజెంటేషన్ జిల్లా స్టాండింగ్ కమిటీ మెంబర్. నెల్లూరు జిల్లా పున్నపువారిపాలెంలో నిర్వహించిన పేదల సేవలో కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ప్రజలకు అందుతున్న సేవలను ప్రత్యక్షంగా పరిశీలిస్తూ లబ్ధిదారులతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రభుత్వ లక్ష్యం ప్రతి అర్హత కుటుంబానికి సంక్షేమ ఫలాలు చేరవేయడమేనని అన్నారు. పేదల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ పారదర్శకంగా ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వాటికి వేగంగా పరిష్కారాలు చూపించే దిశగా పేదల సేవలో కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఎప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేస్తాను. మొదలు తారీఖు వస్తే మాత్రం నాలో ఎక్కడా లేని హుషారు వస్తుంది. దానికి కారణం పేదల సేవలో ఉండాలనే తపనే తప్ప ఇంకోటి కాదు. మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నేను కూడా బటన్ నొక్కచ్చు, కానీ నేను బటన్ నొక్కేవాడిని కాదు. ప్రజల్లో ఉండే వ్యక్తిని. నేను చేయడమే కాదు, సమాజంలో ఒక చైతన్యం తేవాలి. ఈరోజు నా పక్కన బంగారు కుటుంబాలు కూర్చున్నాయి, పెన్షన్దారులు కూర్చున్నారంటే వాళ్ళ జీవితాల్లో
శాశ్వతంగా వెలుగు తేవాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చాను. ఇంకొక పక్క మొదటి తారీఖు వస్తే డబ్బులుండే వాళ్ళందరి కూడా గుర్తు రావాలి. సామాజిక బాధ్యత మనందరి బాధ్యత. సమాజంలో పుట్టాం, సమాజం వల్ల పైకొచ్చాం. మనతో పుట్టిన వాళ్ళు ఇంకా చాలా మంది కనీస అవసరాలు లేక తీర్చుకోలేక ఇబ్బంది పడుతున్నారు. అందుకే నేను ఆలోచించేది మొదటి తారీఖున ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ, రాజకీయ పార్టీ నాయకులే కాకుండా అధికార యంత్రాంగాన్ని కూడా పంపిస్తున్నా. భవిష్యత్తులో ఒకటే కోరుతున్నాను, సమాజంలో పైనుండే 10%, అట్టడుగు నుండి 20% ఎప్పుడూ అండగా ఉండాలి. ప్రభుత్వం బాధ్యత మేం చేస్తాం. ఈరోజు మీరు చూస్తే మొదటి తారీఖు వస్తే ఒక పండుగ వాతావరణం. వృద్ధులందరూ కూడా ఇంటి దగ్గర దర్జాగా ఉంటే తలుపు కొట్టి గుడ్ మార్నింగ్ చెప్పి వాళ్లకు డబ్బులు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. వితంతువులు, దివ్యాంగులు 28 కేటగిరీలకు పెన్షన్ ఇస్తున్నాం. నేను ఎన్నికల ముందు చెప్పాను, ఒకే మాట చెప్పాను, నేను పెంచి పింఛనిస్తానని చెప్పి మాట నిలబెట్టుకున్నాం. ఇప్పటి వరకు 68,598 కోట్ల రూపాయలు మా పేదవాళ్లకు పంచామంటే అది నాకు తృప్తి. అనంతపురంలోని సెంట్రల్ యూనివర్సిటీలో నిర్వహించిన స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిగ్రీలు పూర్తి చేసిన విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తూ వారి భవిష్యత్తు విజయాలకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు జ్ఞానం, నైపుణ్యాలను పెంపొందించుకొని ప్రపంచ స్థాయిలో రాణించాలని మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. విద్యా సాంకేతిక రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, యువతకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని మంత్రి పిలుపునిచ్చారు. Honorable President of India, Srimati Draupadi Murmu ji, Honorable Governor Shri S. Abdul Nazir Garu, Honorable Finance Minister Payala Keshav Garu, Chancellor Dr. Shankar Acharya ji, Vice Chancellor Professor S.A. Kori ji, distinguished guests, esteemed faculty, proud parents and my dear graduating students, Andarki na namaskaram. Today as I look at this hall filled with young graduates, I do not see students receiving degrees. I see a generation ready to shape Bharat. Every generation is remembered for something. This generation has the opportunity to build our future. This is your time. This is your opportunity. Never allow your background to define your future. Let your dreams, your hard work and your character define who you become. It is a great honor to be present at the first convocation of the Central University of Andhra Pradesh. Every convocation is special, but the first convocation is forever historic. Degrees are awarded every year. History is written only once. Thousands of students will be graduating from this university in the years ahead, but only one batch will forever be remembered as the first batch. That honor, that legacy belongs to you. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ పాలనపై ఆయన స్పందించారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి అంశాలపై తమ పార్టీ వైఖరిని వివరించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాలు, అమలు జరుగుతున్న పథకాలపై విమర్శలు చేశారు. రాష్ట్రంలో పాలన తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తూ పలు అంశాల్లో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో ప్రజల సమస్యలపై మరింత బలంగా పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ పేరు చెబితే ఈ రాష్ట్రంలో ఏ ఇంటైనా కూడా
చర్చ జరిగిన అంశాలు ఏమిటి అని అంటే సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి, విద్య, వైద్యం, వ్యవసాయం, పరిపాలనా రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు, ప్రజలకు జరిగిన మంచి గురించి ప్రతి ఇంట్లో కూడా చర్చ జరిగేది. 2 ఏళ్ల కిందట ఏ ఇంట్లో అయినా కూడా చర్చ జరిగేటివి ఏదైనా ఉంటే ఈ అంశాల మీద చర్చ జరిగేది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చిన తర్వాత ఇవాళ ఏ ఇంట్లో అయినా కూడా చర్చ ఏ అంశాల మీద జరుగుతూ ఉన్నాయి అని అంటే రెడ్ బుక్ రాజ్యాంగం, కస్టోడియల్ డెత్స్, చంపేసిన తర్వాత శవాన్ని మాయం చేయడం, ఇక్కడి నుంచి మొదలెడితే చంద్రబాబు చేసిన సూపర్ 6, సూపర్ 7ల మోసాలు, ఆయన చెప్తా ఉన్న అబద్ధాలు, ఆయన చేస్తూ ఉన్న టాపిక్ డైవర్షన్స్, వీటికి సంబంధించిన చర్చే ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఈరోజు జరుగుతూ ఉంది. రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని అంటే రూల్ ఆఫ్ లా పక్కకి వెళ్ళిపోయి రూల్ ఆఫ్ ఫియర్ ఈరోజు రాష్ట్రంలో రాజ్యం ఏలుతూ ఉంది. పోలీస్ స్టేషన్లకు వెళ్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఈరోజు ఎక్కడా కూడా సన్నగిల్లిపోయింది. తెలుగు మరియు సంస్కృత అకాడమీపై మాజీ అధికారి లక్ష్మీ పార్వతి చేసిన ఆరోపణలను అకాడమీ చైర్మన్ ఆర్డి విల్సన్ అలియాస్ శరత్ చంద్ర తీవ్రంగా ఖండించారు. లక్ష్మీ పార్వతి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవాలని, వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తమ హయాంలో అకాడమీలో అన్ని పనులు ఓపెన్ టెండర్ల ద్వారానే పారదర్శకంగా నిర్వహించామని, గతంలో జరిగిన వ్యవహారాలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. వర్చువల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ అంశాలపై కూడా లక్ష్మీ పార్వతి వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఇక నాకు బూతులు కూడా వస్తాయి, మాట్లాడగలను. ఎవరో తెలుసునేంటి, నేను రాజశేఖర పీరియడ్లో చైర్మన్ ఎస్సీ కార్పొరేషన్ చేశాను, కొన్ని వందల డిబేట్స్లో పార్టిసిపేట్ చేశాను, టీవీలో 100 కథలు రాశాను, ఆమె కంటే ఎక్కువ సాహిత్యాన్ని నేను సృష్టిస్తున్నాను. ఎవరైనా ఆ పదవి ఎట్టబడుతుందామే? అంత కండకావరం ఏంటి? అంత ఎవడన్నా సరే నీకు అంబేద్కర్ ఒక మాట అంటాడు, ఎవడన్నా ధనవంతుడు భోజనం పెడితే వెళ్ళు, పోతని గుడి తగిలి పెట్టుకోతాడు. అసలు నువ్వు నీ మూలాలంటే మర్చిపోతావు. నువ్వు భాషా వ్యాప్తి కోసం పనిచేస్తున్న వ్యక్తిని నువ్వు ఎలా టార్గెట్ చేస్తావు, కామెంట్ చేస్తావు? చైర్మన్ డైరెక్టర్ కలిసి లూటీ చేశారంట. 50 కోట్లు ఇప్పటిదాకా సమగ్ర నుంచి డబ్బులు రాలేదని ఆమె అన్నది. ఇది ఇంటర్మీడియట్ బుక్స్కి మేము వేసుకున్న బుక్స్కి డబ్బులు రాలేదని. అసలు డబ్బులే రాకపోతే అవినీతి ఎక్కడ జరుగుతుంది? నేను వచ్చిన కొత్తల్లో గతంలో వేసిన పుస్తకాలకి వాళ్ళు డబ్బులు ఇచ్చుకున్నారు, అది నాకు సంబంధం లేదు. నా పీరియడ్లో ₹1 కూడా సమగ్ర నుంచి రావాల్సిన 50 కోట్లు రాలేదని గత ప్రెస్ మీట్లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. దీని మీద నేను 10-15 సార్లు కూడా ఎస్పీడీ గారితోనూ, తర్వాత ప్రసన్న గారితోనూ మాట్లాడాను. లోకేష్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళాను, అదేవిధంగా రమణ గారి అందరి దృష్టికి తీసుకెళ్ళాను. ఎందుకని? మాకు అకాడమీలో వాళ్ళు ఎవరైతే ఫ్రీ బుక్స్ చేస్తున్నారో ఆ ప్రింటర్స్ అలమటిస్తున్నారు. రెగ్యులర్గా మాతో నా దగ్గరకో లేకపోతే మేడం దగ్గరకో వచ్చి వాపోతున్నారు. లాస్ట్ టైం ఫ్రీగా వేసాము బుక్స్, అక్కడి నుంచి రూపాయి రాలేదు. మళ్ళీ ఇంకొక 25 కోట్లు ఖర్చు పెట్టి వేసాము, మళ్ళీ 50 కోట్లు మాకు రావాల్సి వస్తే 50 కోట్లు రాలేదని చెప్పిన మనిషి మళ్ళీ అవినీతి ఎక్కడ జరిగిందని భావిస్తుంది. కాబట్టి లక్ష్మీపార్వతి గారు నిన్న చెప్పిన మాటల్లో ఒక్కటంటే ఒక్కటిగా నిజం లేదు. ఒకవేళ ఆమె ఏదైనా సరే నిరూపిస్తే నేను నా పదవి కూడా రాజీనామా చేస్తాను. నిరూపించమనండి, ఒక్క అవినీతి ఆరోపణ నిరూపించమనండి. తర్వాత సన్మానాలంట, ఎస్సీ కార్పొరేషన్ మీద తెలుగు అకాడమీ డబ్బులతో సన్మానం ఎక్కడ చేసుకున్నామో చెప్పమనండి. నా ప్రమాణ స్వీకారానికి భోజనం పెట్టాము, రచయితలు, కవులు, కళాకారులతో మీటింగ్ పెట్టాము. జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రమాణ స్వీకారం లక్షలాది మంది, వేలాది మంది వచ్చారు కదా, వాళ్ళమ్మ మొగుడు సొమ్ము పెట్టి చేశాడా లేకపోతే ప్రభుత్వ సొమ్ముతో చేశాడా? ఈ బోలా అడిగి ఇలా తాతగారు సొమ్ము ఏమైనా పెట్టిందా? అంటే నీ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తే ఒక ఎత్తు, ఒక తెలుగు అకాడమీ చైర్మన్గా మేము ఒక కార్యక్రమం చేస్తే మాకు సన్మానం చేశారు, ఎట్ట మాడుతుందాన్ని? ఎక్కడ ఒక్క సన్మానం ఏం జరిగిందా?
మాకు అభిమానులు కార్యకర్తలు ఎక్కడ చిన్న మీటింగ్ పెట్టుకొని ఒక పూలదండ వేస్తారు. నేను వ్యక్తిగతంగా నా దగ్గరికి వచ్చేవాళ్ళకి ఊరికాడ పూలదండ తేవద్దు, చాలు తేవద్దు ఓపెన్గా చెప్తుంటాను. మాకు సన్మానాలు అవసరం ఏంటి? మాకు భాష బతకాలి, భాషను బతికించాలి. ఇది కదా మా కాన్సెప్ట్. నువ్వు తెలుగు అకాడమీ చైర్మన్గా ఉండి ఎక్కడైనా తెలుగు సాహిత్యం బతకడానికి ఏం చేసావా? మేము తెలుగు అకాడమీ చైర్మన్ ఉండి తెలుగు బతికించాలనుకుంటున్నాము, సాంస్క్రిట్ బతికించాలనుకుంటున్నాము. అది జాతీయ భాషగా ఉంది. అది మొత్తం దేశవ్యాప్తంగా కూడా జాతి నిలబెడుతుంది. కాబట్టి మేము ఒక యునైటెడ్ ఇండియాకి ఒక భావోద్వేగాన్ని అది ఎస్టాబ్లిష్ చేస్తుంది. కాబట్టి సంస్కృతం బతకాలి మేము కోరుకుంటాం. గుంటూరు జిల్లా ప్రతిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయపాలెం సమీపంలో జాతీయ రహదారి 16పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పిన ఓ లారీ డివైడర్ను ఢీకొట్టి ఎదురుగా వస్తున్న మరో లారీని బలంగా ఢీకొనడంతో 2 వాహనాలకు మంటలు అంటుకొని భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 3 లేదా 4 మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడైంది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. అగ్నిమాపక సిబ్బంది, హైవే అంబులెన్స్ సిబ్బంది, స్థానిక పోలీస్ అధికారులు సమన్వయంతో సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. మల్లయ్య కొండలో మైనింగ్ వివాదంపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మైనింగ్ ను నిలిపివేసిందని, ఇప్పుడు అదే అనుమతులను ఆధారంగా చేసుకుని కూటమి ప్రభుత్వం మల్లయ్య కొండ పరిసర ప్రాంతాల్లో మైనింగ్ కు శ్రీకారం చుట్టిందని ఆరోపించారు. మైనింగ్ పేరుతో పవిత్రమైన మల్లయ్య కొండను దోచుకునే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. మల్లయ్య కొండ అభివృద్ధికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సుమారు 20 కోట్లు ఖర్చు చేసి రోడ్లు, విద్యుత్, తాగునీరు, ఆలయ జీర్ణోద్ధరణ వంటి సౌకర్యాలు కల్పించిందని తెలిపారు. ఆ రోజు దాని మీద దుష్ప్రచారం చేసి ఈరోజు వాళ్ళు ₹1 కూడా దాని మీద ఆదాయం రాకుండా అక్రమంగా వాళ్ళ నాయకులు, కార్యకర్తలు దోచుకునే పరిస్థితి ఏర్పడింది. మరి ఎన్నికల ముందు మన జిల్లాలో, ముఖ్యంగా చిత్తూరు ఉమ్మడి జిల్లాలో ఆ రోజు చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ద్వారకనాథ్ రెడ్డి శాసనసభ్యుడిగా తంబలపల్లిలో కంటెస్ట్ చేస్తూ ఉన్నాడు. అతను వాళ్ళంతా కూడా మైనింగ్ చేస్తారు బయట రాష్ట్రాల్లో. వాళ్ళు కన్నా వస్తే తప్పకుండా ఈ ముక్కంటి కొండలు 3 కొండలు ఉన్నాయి, ఎర్రకొండ, ఎనుకొండ, అదేవిధంగా సాధుకొండ, మల్లయ్య కొండ. ఈ 3 కొండలను కూడా వాళ్ళు మైనింగ్ చేసి దోచేసుకుంటారు అని చెప్పి ప్రచారం చేశారు. మేమెప్పుడు కూడా దైవ కార్యాలకు ముందుండి అన్ని రకాల సహకరించే కుటుంబం మాది. అందులో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే చాలా దేవాలయాలు ఈ జిల్లాలో జీర్ణోద్ధరణ సంతరించుకున్నాయి. అదేవిధంగా అక్కడ కూడా ఎన్నికల ముందు ప్రచారం చేశారు కాబట్టి మనం ఆ రోజు చెప్పాము మేము మైనింగ్ చేయమని, కానీ నమ్మే పరిస్థితి లేకుండా ప్రచారం చేశారు. మరి మొత్తం మైనింగ్ యాక్టివిటీ అక్కడ ప్రారంభం కావడానికి ఆద్యుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయనకు దేవుడు అంటే ఎంత భక్తో మీ అందరికీ తెలుసు. బూట్లు వేసుకొని హారతిస్తాడు, బూట్లు వేసుకొని టెంకాయ కొడతాడు. మరి ఆ విధమైన వ్యక్తి ఈరోజు ఇక్కడ మైనింగ్ యాక్టివిటీని అంతా కూడా చేపట్టి దోచేయాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాడు. 2022లో ఎర్రగొండ మైనింగ్కి సంబంధించి కేంద్రం నుంచి అనుమతులు వచ్చాయి ఒక సంస్థకు. వస్తే మేము ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి అక్కడ పవిత్రమైన దేవాలయం ఉంది,
శ్రీశైలము శ్రీకాళహస్తి తర్వాత మన ఆంధ్ర రాష్ట్రంలో చాలా ప్రసిద్ధి సంతరించుకున్న దేవాలయం అక్కడ మల్లయ్య కొండ మీద నిలిచి ఉంది. మరి అక్కడ మైనింగ్ చేయకూడదు అని చెప్తే దాన్ని తక్షణమే పక్కన పెట్టే, అది మనం తాకకూడదు, మనకేం అవసరం వచ్చింది అని చెప్పి నిలిపేయడం జరిగింది. చిలకలూరిపేటలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ ప్రత్తిపాటి పుల్లారావు, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముస్తాక్ అహ్మద్ పాల్గొన్నారు. పట్టణంలోని 11, 29 వార్డులతో పాటు నాదెండ్ల, ఎడ్లపాడు ప్రాంతాల్లో లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రత్తిపాటి పుల్లారావు, ప్రతి నెల 1వ తేదీన పేద కుటుంబాల్లో సంక్షేమ పండుగ కనిపిస్తోందని అన్నారు. లక్షలాది కుటుంబాలు ప్రభుత్వ పెన్షన్లపై ఆధారపడి జీవిస్తున్నాయని, చిలకలూరిపేట పట్టణంలోనే ప్రతి నెల 4.75 కోట్ల పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో సంక్షేమం, అభివృద్ధి సమాంతరంగా సాగుతున్నాయని, రాష్ట్రంలో అత్యధిక కుటుంబాలు ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి పొందుతున్నాయని పేర్కొన్నారు. ముందు నుంచి కూడా 4,000, 6,000, 10,000, 15,000 ఇస్తున్న రాష్ట్రం ఈ దేశంలో ఏకైక రాష్ట్రం చంద్రబాబు గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్. ఆ విధంగా ఈరోజు రాష్ట్రంలో సంక్షేమం 3 పువ్వులు 6 కాయలుగా పేదవాళ్లకు వరంగా చంద్రబాబు గారు ఇచ్చే పెన్షన్ చూసి మాకు ఒక ఇంటి దగ్గరికి వెళ్ళాం, నేను మా ముస్తాక్ భాయ్ చైర్మన్. ఈ పెన్షన్ తోటే మా కుటుంబం మొత్తం గడుస్తుందండి, ఇంకే పనికి పోలేమని చెప్పారు. ఆ విధమైనటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో 65 లక్షల కుటుంబాలకి చాలా వరకు కార్డులు ఉందే మొత్తం 1,40,00,000 ఈ రాష్ట్రంలో 1,50,00,000. 65 లక్షల కుటుంబాలకు పెన్షన్ వెళ్తుంది. పెన్షన్ బాని వాళ్ళకి తల్లికి వందనమో, అన్నదాత సుఖీభవో, బస్సు ఫ్రీయో, లేకపోతే గ్యాస్ 3 ఇవ్వటమో, ఈ విధంగా దాదాపు 1 కోటి కుటుంబాల పైన దాదాపు 80% బెనిఫిషరీస్ చంద్రబాబు గారి సంక్షేమంలో బెనిఫిషరీస్ ఉన్నారు. ఈరోజు ఏదో ఒక పథకం మొత్తానికి అందుతుంది, ప్రతి ఒక్కరికి అందుతుంది ఏదో ఒక పథకం. అది ఈరోజు ఈ ప్రభుత్వం యొక్క గొప్పతనం. దేశానికి సంక్షేమం అంటే ఆంధ్రప్రదేశ్లో అమలు జరుగుతున్న పథకాలు తప్ప మరొక కొత్త ఆలోచన వచ్చే అవకాశమే లేదు. అన్న క్యాంటీన్ 5 రూపాయలకు 3 క్యాంటీన్లు ఉన్నాయి పేటలో. ఎటు తిరిగినా కూడా 5 రూపాయలకు భోంచేయచ్చు. ఆ విధంగా ఈరోజు రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ, ఒక టౌన్ ఉదాహరణ తీసుకుంటేనే 4,75,00,000 ఈరోజు పంపిణీ జరుగుతూ ఉంది. స్వాతంత్రం వచ్చినాక ఈ సంక్షేమం అనేటువంటిది దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలోనే జరుగుతూ ఉంది. ప్రతి నెల 1వ తేదీ పేదోళ్ళ ఇంట్లో ఒక పండుగ వాతావరణం. ప్రతి వీధుల్లో ప్రతి వీధిలో చూస్తే అందరు ఆనందంగా, ఉత్సాహంగా చంద్రబాబుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. ఈరోజు ముఖ్యంగా మన గౌరవ చిలకలూరుపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారితో నిన్న కాల్ చేసి, సార్ మీ దగ్గర పెన్షన్ ఇవ్వడానికి నేను వస్తున్నాను, విజయవాడలోనే ఉన్నాను, తప్పకుండా రండి అని చెప్తే ఈరోజు వచ్చాను. మనసున్న మహారాజు ఇప్పుడే విన్నాను, నేను విని చెప్తున్నాను, ఏదో పొగడతలు చేయాలి కానీ. ఒక కాలనీలో ఇప్పుడు పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేశాము, అందరి పైన వచ్చి పడేశారు. మహిళలు అందరూ వచ్చేసారు, గుంపుగా వచ్చి ఓట్లు ఎవరికి వేశారు వాళ్ళు ఆన్సర్ ఇవ్వడం లేదు. అయితే కూడా ఒక పెద్ద మనసుతో మీరు ఓట్లు ఎవరికైనా వేయండి, నా బాధ్యత, నేను ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే, మీ కాలనీకి వాటర్ కానీ, రోడ్లు కానీ, పక్క రోడ్లు కానీ, ఇంకా ఏదైనా స్కూల్స్ కానీ లేకుంటే నేను పెట్టిస్తాను. మన కుటుంబం, మన పార్టీ, మన ప్రభుత్వము, నేను ఓట్లు వేశారా లేదా అని చూసి మనం సంక్షేమం చేయము, అభివృద్ధి చేయము. అందరికీ అభివృద్ధి కావాలి, ప్రతి ఒక్కరికి సంక్షేమం అందజేయాలని మన లక్ష్యం అని చెప్పిన గొప్ప వ్యక్తి. నేను ఇప్పుడే విన్నాను, ఒక 10 minutes బిఫోర్. తో అలాగే చంద్రబాబు గారు దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద స్థాయిలో పేదోళ్ళకి అండగా నిలబడి ఏ ప్రభుత్వం కూడా దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద స్థాయిలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేసేది
ఏకైక ప్రభుత్వం కూటమి ఆంధ్రప్రదేశ్లో ఏకైక నాయకుడు నారా చంద్రబాబు గారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరు మండలం పెసర్లంక గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మాజీ మంత్రి నక్కా ఆనందబాబు నిర్వహించారు. అర్హులైన లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పెన్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన నక్కా ఆనందబాబు వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు సహా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రతి నెల ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు. ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరేలా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని పేర్కొన్నారు. రెగ్యులర్గా జరిగే ప్రోగ్రాం 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. దానిలో భాగంగా వేమూరు నియోజకవర్గంలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులందరికీ ఈ కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ప్రోగ్రాంలో ఇది ఒక గొప్ప కార్యక్రమం. సంవత్సరానికి 33.5 కోట్ల రూపాయల పెన్షన్ మీద ఖర్చు పెడుతున్నటువంటి ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే అసలు ఈ పెన్షన్ స్కీమ్ 30 రూపాయల పెన్షన్ స్కీమ్ పథకం మొదలుపెట్టిందే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో. ఇదే పెన్షన్ని 1000 రూపాయలు చేసాం, 2000 చేసాం, 4000. ఈ 3 కూడా చంద్రబాబు నాయుడు గారే పెంచాడు. 1000 ఆయనే పెంచాడు, 2000కి ఆయన భార్య తీసుకెళ్ళారు. ఇవాళ 4000 రూపాయల పెన్షన్ కూడా చంద్రబాబు నాయుడు గారు. ఘనత తెలుగుదేశం పార్టీది, ప్రభుత్వాన్ని. ఇవాళ ఉద్యోగస్తులకి 1వ తేదీ కొద్దిగా లేట్ అయినా ఈ పెన్షన్లు మాత్రం వితంతువులకి వికలాంగులకి ఇచ్చే పెన్షన్ మాత్రం ఎక్కడా కూడా ఆగటానికి వెళ్ళేది. సామాజిక పెన్షన్ బాధ్యతగా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దీంతో పాటు అన్ని కార్యక్రమాలు కూడా ఇచ్చిన హామీలన్నీ అమలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. సర్వనాశనం చేసే వ్యవస్థలన్నీ కూడా పాడైపోయింది. అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయింది గత 2 ఏళ్ల క్రితం. అన్నీ చూస్తూ ఉన్నాము. మళ్ళీ అభివృద్ధి మొత్తం కూడా గాడిలో పెట్టి శరవేగంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మీరు ఎక్కడైనా చూడండి, గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్ల నిర్మాణం కానీ, రైతు కానీ, రైతాంగానికి సంబంధించి కాలంలో నీటిపారుదల సౌకర్యాలు కానీ ఏ విధంగా జరుగుతుంది. గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడు అవన్నీ కూడా వదిలేశారు. ఏదో 4 పట్టణాలు చూడాలనుకునేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఆ సంక్షేమం అనేది మ్యాండేట్గా తీసుకొని ఎటు ఇస్తాం, అభివృద్ధి ఉండాలి, భవిష్యత్తు ఆలోచన ఉండాలనే ఆలోచనతో యువతరానికి ప్రధానంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ పారిశ్రామికీకరణ రాష్ట్రాన్ని చేస్తూ ఇవాళ 23 లక్షల కోట్ల పెట్టుబడులతో ఇవాళ పరిశ్రమలు రాబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇది ఒక గొప్ప మలుపు. ఇన్ని రకాలుగా కష్టపడి ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని, పార్టీని ప్రజలందరూ కూడా మంచి మనసుతో వెన్నంటి నిలవాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాను. పెన్షన్తో పాటు ఈరోజు నేను కొల్లూరు మండలంలో పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్నాం. నుంచి వేమూరు మండలంలో ఇవాళ అంగవైకల్యం, ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్స్కి, ఛాలెంజ్డ్ పర్సన్స్కి ఇవాళ ఉచితంగా ఈ మోటార్ సైకిల్స్, ట్రైసైకిల్స్, మోటార్ సైకిల్స్ ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా 7 మందికి మన నియోజకవర్గంలో పంపిణీ చేశాం. అదేవిధంగా స్పోర్ట్స్ పెన్షన్ కూడా సబ్సిడీ పంపించడం జరిగింది. రైతాంగానికి సంబంధించి సబ్సిడీ మీద సీడ్ పంపిణీ కూడా ఈరోజు చేయడం జరిగింది. ఇవాళ పూర్తిగా రైతాంగం అత్యధిక శాతం ఉన్నటువంటి వేమూరు నియోజకవర్గం ఇవాళ రైతులకు అవసరమైనటువంటి అన్ని చర్యలు కూడా తీసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయకులు, అధికారులు అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. జూన్ 30న విజయవాడ ధర్నా చౌక్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడానికి డిమాండ్ చేస్తూ భారీ ధర్నా నిర్వహించారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జంగాల అజయ్ కుమార్ తెలిపారు. గుంటూరులోని మల్లయ్యలింగం భవన్లో బుధవారం ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సిపిఐ సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో పాటు రైతులకు అండగా ధర్నాలో పాల్గొన్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది రైతులు, కౌలు రైతులు ధర్నాలో పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారని పేర్కొన్నారు. రైతులందరికీ నమస్కారం. నిన్న అంటే జూన్ 30వ తేదీన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఈ రాష్ట్రంలో రైతులు అనుభవిస్తున్నటువంటి ఇబ్బందుల్ని, తాము పండించిన పంట గిట్టుబాటు ధర కావాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నా చౌక్ దగ్గర కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరిగింది.
ఈ కార్యక్రమానికి సిపిఐ సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించడంతో పాటు ఆ రైతులకు అండగా ఆ ధర్నాలో పాల్గొనడం కూడా జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది రైతులు, కౌలు రైతులు పాల్గొని తమ యొక్క నిరసనని వ్యక్తం చేయడం అనేది జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా మేము ముఖ్యమంత్రి కార్యాలయానికి రాయబారం అనేటటువంటి కార్యక్రమాన్ని పెట్టుకొని నెల రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నప్పటికీ అనుమతి ఇవ్వకపోగా ముందుకు సాగుతున్నటువంటి కార్యకర్తల్ని పిడిగుద్దులతోటి, లాఠీలతోటి ఇబ్బంది పెట్టడం అనేది దారుణమైనటువంటి విషయం. ప్రజా ఉద్యమాల మీద, ముఖ్యంగా ఆయా వర్గాల ప్రజా సమస్యల మీద ఆయా వర్గ ప్రజలు ఉద్యమించేటప్పుడు తాత్కాలికంగా లాఠీలు ఆపగలవేమో కానీ దీర్ఘకాలం ఆపలేరు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ అందరికంటే ఎక్కువ నరక యాత్రను అనుభవిస్తున్నటువంటి రైతాంగం పక్షాన సిపిఐ ముందుండి పోరాటం చేస్తూ ఉన్నది. భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడించి తీరుతామని నిన్న జరిగినటువంటి సభలోనే మేము ప్రకటించాం. ఆ వైపున రైతన్నులందరూ కూడా సిద్ధం కావాలని సిపిఐగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలోని రంగవల్లి నగర్లో స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు, విప్లవ వీరుడు షహీద్ భగత్ సింగ్, కామ్రేడ్ రంగవల్లి అక్క విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అరుణోదయ సాంస్కృతిక సమైక్య జాతీయ అధ్యక్షురాలు కామ్రేడ్ విమలక్క, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణకుల వీరాంజనేయులు ముఖ్య అతిథులుగా హాజరై విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ దేశ స్వాతంత్ర్యం కోసం చేసిన త్యాగాలు, వారి పోరాట స్ఫూర్తి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. పిలుచుకుంటాం. అడవిలోని సంపదని ఆదివాసీలకే దక్కాలని, అది న్యాయమైనటువంటి డిమాండ్ అని, వాళ్ళ స్వయం పాలననే నిజమైనటువంటి పోరాటమని, ఆ స్వయం పాలన వాళ్ళకు దక్కాలని పోరాడి అమరుడైనటువంటి కామ్రేడ్ అల్లూరి సీతారామరాజు. అట్లనే ఈ దేశానికి నిజమైనటువంటి స్వాతంత్రం అంటే అందరూ సమానంగా బతికే రోజులు రావాలని, ఇక్కడ ప్రజలకు న్యాయం చెందేలా స్వాతంత్రం ఉండాలని కోరుకున్నటువంటి వ్యక్తి నిజమైనటువంటి దేశభక్తుడు కామ్రేడ్ షహీద్ భగత్ సింగ్. అట్లనే వీళ్ళ బాటలోనే ఇక్కడ అణగారినటువంటి వర్గాలకు, పీడిత తాడిత ప్రజలకు న్యాయం జరగాలని, దోపిడీ పీడనలు లేనటువంటి, అసమానతలు లేనటువంటి, వివక్షతలు లేనటువంటి, కులము మతము లేనటువంటి ఒక మనిషిని మనిషిగా గౌరవించేటువంటి సమాజం ఉండాలని కోరుకున్నటువంటి వ్యక్తి కామ్రేడ్ రంగవల్లక్క. ఈ ముగ్గురు విగ్రహాలు ఇక్కడ ఆవిష్కరించుకున్నాము అనంటే అది ఈనాటి తరానికి ఒక ప్రేరణ, రేపటి తరానికి ఒక ఆలోచన కలిగించేటువంటి విధంగా ఉండాలనే దానికోసమే ఇక్కడ ఈ విగ్రహాలని ఆవిష్కరించుకోవడం అనేటువంటి జరిగింది. ఈ ముగ్గురు చేసినటువంటి పోరాటమే కాదు, ఇట్లాంటి పోరాటాల్లో ఎంతో మంది అసూలు బాసిండ్రు భారత విప్లవోద్యమంలో. వాళ్ళందరి త్యాగము, వాళ్ళందరి బాట, వాళ్ళ ఆశయము కూడా ఇవాళ దోపిడీ పీడన లేనటువంటి సమాజమే. అందుకని ఆ సమాజ స్థాపన కోసం ఇవాళ ఉన్నటువంటి ప్రజలంతా కూడా సమాయత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది. విపరీతంగా దోపిడీ పెరిగిపోతుంది. కార్పొరేట్ శక్తులంతా కూడా బలంగా చేకూరుతున్నారు, బలమైనటువంటి శక్తిగా ఎదుగుతున్నారు, దోపిడీ చేస్తున్నారు. పెట్టుబడిదారుల చేతుల్లోకి ఈ సంపదంతా పోతుంది. కాబట్టి ఏకఛత్రాధిపత్యంగా ఉన్నటువంటి కొంతమంది చేతుల్లో, పిడికెడు మంది చేతుల్లో ఈ దేశ సంపద ఉన్నది. ఆ రకంగా కాకుండా ఆ సంపదంతా కూడా ఈ దేశ ప్రజలకు చెందాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి దానికోసం ప్రజలంతా కూడా పోరాటానికి సమాయత్తం కావాల్సినటువంటి సమయము ఇవాళ ఆసన్నమైంది. దీన్ని మనం అందిపుచ్చుకొని మరింత ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. కావున ప్రజలారా, తప్పనిసరిగా మీరంతా కూడా ఈ పోరాటాల్లోకి సమాయత్తం కావాలని మరొక్కసారి
అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. జోహార్ అమర వీరులకు, జోహార్ అమర వీరులకు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం హనుమకొండ కలెక్టరేట్లో నిర్మాణ మరియు కూల్చివేత వ్యర్థాల నిర్వహణ అంశంపై మున్సిపల్ కమిషనర్లు, ఇంజనీర్లు, సంబంధిత అధికారులకు ఒకరోజు నాయకత్వ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ IAS అధికారి, ఆస్కీ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ బి జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి హనుమకొండ జిల్లా కలెక్టర్, GWMC కమిషనర్ డి వెంకన్న అధ్యక్షత వహించారు. One point, yes, this is our deposition point and we will start sending some debris there. Kani adi that has to be like a regular process. So after almost last October nunchi memo as a lead ULB din paina work chestunnamo and in consultation with the CDMA office. So final ga ki what should be the conditions of tender, what should be the modalities of agreement, ప్రతి ఒక్క అంశం చాలా డీటెయిల్డ్ గా డిస్కషన్ చేయడం జరిగింది. CDMA తరపు నుంచి ఇది ఒక క్లస్టర్ అలాగే ఫ్రేమ్ చేసినారు కి బికాస్ అది వైబిలిటీ అప్లై ఉంటుంది ఆ ప్రాజెక్ట్ కి ఓన్లీ వెన్ దట్ మచ్ క్వాంటిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ వేస్ట్ ఇస్ అవైలబుల్. ఇఫ్ ద క్వాంటిటీ ఆఫ్ వేస్ట్ అవైలబుల్ ఇస్ వెరీ లెస్, ద ప్రాజెక్ట్ ఇస్ నాట్ హ్యావింగ్ దట్ వైబిలిటీ. ఇట్ విల్ నాట్ బి lucrative ఫర్ ఎనీ పర్సన్ టు కమ్. అంతా డిస్కషన్ చేసిన తర్వాత ఈ అగ్రిమెంట్స్ అంతా ఈ ప్రాజెక్ట్ అంతా ఫైనలైజ్ చేయడం జరిగింది. నౌ ఇట్ ఈస్ రెడీ టు now it is ready to start, the work is ready to start. సైట్ కూడా డెసిగ్నేషన్ చేసి వాళ్ళకి సైట్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది, ల్యాండ్ లీజ్ కూడా సైన్ చేయడం జరిగింది. They had decided that they will be starting the work from first week of July and their deadline is 6 months period. So by the end of the December, our target is that from 1st of January we can start it. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.